కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో కేసీ కెనాల్ సమీపంలో ఆదోని బైపాస్ హైవే రోడ్డుపై చిరుతపులి రోడ్డు క్రాస్ చేస్తుండగా నిన్న రాత్రి ఓ భారీ వాహనం ఢీకొని చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది. నిన్న రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి తిరిగి వస్తున్న గ్రామస్తులు చిరుతపులి యాక్సిడెంట్కి గురైనది గుర్తించి వైరల్ కావడంతో అక్కడికి అధికారులు చేరుకున్నారు. ఇక్కడ ఇంకా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఇక్కడే చిరుతపులిని పోస్ట్ మార్టం చేసి ప్రక్కనే ఉన్న కోటేకల్ గ్రామ సమీపంలో బర్న్ చేసి దహనం చేస్తామని అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఒక నెల క్రితం ఇదే కొండల్లో చిరుతపులి పట్టుబడిందని, ఇప్పుడు ఇక్కడే మరో పులి కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇలా చెప్తున్నారు. దీనికి ఒక కమిటీ ఉంటుందని, ఈ నెలలో ఇది రెండవసారి జరగడమని, ఒక నెల క్రితం గుడేకల్ సుశ్లమ కొండల్లో ఒక చిరుత సంచారం బయటపడి ఫారెస్ట్కు తరలించామని, ఇప్పుడు ఈ చిరుత రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్కు గురైందని, దీనికి కారణం ఈ ప్రాంతంలో కొండలు అధికంగా ఉండటం, అలాగే ఇక్కడ మేకల గొర్రెల మందలు మేత మేయడానికి రావటం, నీటి వసతి ఉండటం కారణం చేత చిరుతలు ఆహారం కోసం ఇక్కడే అనువుగా ఉన్నందున చిరుత పులులు సంచారం ఇక్కడ ఎక్కువగా చేస్తుంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఓకే సార్, ఈ దినం మాకు అందిన సమాచారం మేరకు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ఒక చిరుతపులి దాదాపు వయసు 1 సంవత్సరం ఉంటుంది. ఇక్కడ పక్కన కొండలు ఉండడం వల్ల నీటికి దాని ఆవాసంగా ఉన్నాయి ఇక్కడ చిరుతపులు. ఇంతకుముందు కూడా పోయిన నెలలో కూడా ఒక చిరుతపులి పట్టుకోవడం జరిగింది. ఈరోజు తిప్పి కావడం వల్ల యాక్సిడెంటల్గా రోడ్డు మీద పడింది. దానికి చర్యలు తీసుకొని మేము గైడ్లైన్స్ ప్రకారము ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు దీన్ని ఎక్కడ తరలిస్తున్నారు సార్? దీన్ని ఇక్కడే పోస్ట్ మార్టం చేసి ఎంటర్ పెట్టేస్తాం. దీన్ని కమిటీ ద్వారా ఎంతో కమిటీ గ్రామ సర్పంచ్, డిఆర్ఓ, డిఎఫ్ఓ, ఎన్జిఓ వీళ్ళ సమక్షంలో మేము పోస్ట్ మార్టం చేసి రిజర్వ్ ఫారెస్ట్కు తగలబెట్టేస్తాం. పోస్ట్ మార్టం అనంతరం సార్ పోస్ట్ మార్టం అనంతరం బర్న్ చేసేస్తామండి. యాక్సెస్ బూడిద అయినంత వరకు దగ్గరండి. దానికి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలన్నీ మేము ఇప్పుడు అప్రూవల్ తీసుకున్నాం. ఎవరు ఉంటారు ఆ కమిటీలో? ఎక్కడ చేస్తారు సార్? గ్రామ సర్పంచ్ పట్టకల్ రిజర్వ్ ఫారెస్ట్ చేస్తాం దగ్గరలో. పోస్ట్ మార్టం ఇక్కడే చేస్తామండి. స్పాట్లో పోస్ట్ మార్టం ఇక్కడే చేస్తాం డాక్టర్స్. తర్వాత అక్కడ అడవిలో కాల్ చేస్తాం. గ్రామంలో అందరూ భయభ్రాంతులుగా ఉన్నారు. ఇంకేమైనా ఉండొచ్చా సార్? ఇప్పటికే 2 అయినా ఈ నెలలోనే. ఇప్పుడు ఇక్కడ ఆవాసం ఎక్కువ ఉంది కాబట్టి కొండలు గుట్టలు ఇదంతా అన్రిజర్వ్స్, రిజర్వ్ ఫారెస్ట్ కాదు. కానీ ఇవన్నీ కూడా సర్వే చేసి మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా రిపోర్ట్ చేయాలనుకున్నాం గవర్నమెంట్కి. ఇన్ని గుట్టలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ గుట్టలలో చిరుతపులులు ఉన్నాయి. ఇంకా అట్లాగే ప్రజలకు మేకలు ఆవాసం కోసం ఆహారము నీళ్ళు ఉన్నాయి. అందుకని ఎక్కడ పోకుండా ఇక్కడే గుట్టలు ఉంటున్నాయి. కానీ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండవని చెప్తాం. సార్, ఇది యాక్సిడెంట్ ఇది రోడ్ క్రాస్లో ఏ వెహికల్ గుర్తిండొచ్చు సార్? ఎలా జరిగిండొచ్చు ప్రమాదం? దాదాపు ఐచర్ వెహికల్ అంటే ఎందుకంటే టైర్లు ఇట్లా బ్లడ్ ఇదంతా పడింది కాబట్టి ఐచర్ లాంటి వెహికల్ ఏదో గుర్తినట్టు మీకు అనిపిస్తుంది. వాళ్ళు విలేజెస్ రాత్రి కూడా సినిమాకి వచ్చి చెప్పడం అయితే ఏదో హిట్ అయిపోయి పడిపోయింది సార్. రోడ్ క్రాసింగ్ అని చెప్తున్నారు సార్. మేము విచారించి తగిన చర్యలు తీసుకుంటాం.